వాస్తవానికి ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఈ మధ్య రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువైపోయింది. తరచూ అక్కడ ఏదో ఒక సంఘటనలు, రాజకీయపరమైన సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, వీళ్ళు వాళ్ళు రోడ్లెక్కి ఇటువంటివన్నీ నిత్యం కనిపిస్తూ ఉన్నాయి తణుకులు. తాజాగా తణుకు వై జంక్షన్ దగ్గర వైఎస్ఆర్ గారి విగ్రహం వద్ద ఉంది. ఆ విగ్రహానికి చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీలు కట్టిన సంఘటన, అక్కడి నుంచి రాజకీయం మళ్ళీ తణుకులో వేడెక్కింది. వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని చుట్టూ చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీలు కట్టడం, దాని మీద అక్కడ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి అక్కడ సిఐ మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత వెళ్ళి చంద్రబాబు గారి ఫ్లెక్సీల మీద వైఎస్ఆర్ వాళ్ళ విగ్రహాలు, వైఎస్ఆర్ వాళ్ళ ఫ్లెక్సీలు కట్టారు. చివరికి పోలీసుల జోక్యంతో 2 ఫ్లెక్సీలు తొలగించారు. అయితే ఇప్పుడు ఆ విగ్రహం చుట్టూ 144 సెక్షన్ అనేది విధించారు. జనవరి 5వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆ విగ్రహం దగ్గరికి వెళ్తాం, దాన్ని మళ్ళీ ఆవిష్కరిస్తాము అని చెప్పి మాజీ మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారు ప్రకటించడం, అక్కడ 144 సెక్షన్ ఉంది. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ఆ విగ్రహం చుట్టూ ఏకంగా ఎవరు పోకుండా ఇనుప కంచెనే నిర్మించేస్తున్నారు. హైలైట్, ఇనుప కంచెనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 144 సెక్షన్ ఉంది, ఇప్పుడు ఇనుప కంచె, ఎవరికి అక్కడికి దగ్గరకు పోయే పరిస్థితి లేకుండా. అయితే వైసీపీ వాళ్ళు జనవరి 5వ తేదీ మేము అక్కడికి వెళ్ళే తీరుతాము అని చెప్పి ప్రకటించారు. ఇప్పటికే ఈ విగ్రహ వివాదంలో కారుమూరి నాగేశ్వరరావు గారిని ఏవన్గా 13 మంది మీద కేసు అయితే పెట్టారు పోలీసులు. ఇప్పుడు ఇంక రెవెన్యూ వాళ్ళు ఇనుప కంచెనే వేసేస్తూ ఉన్నారు. మరి నిజంగానే ఈ విగ్రహ రాజకీయం తణుకులో మరింత రాజకీయ మంట పుట్టిస్తుందో తెలియదు. కానీ సరే, ఎనీహౌ ఒక తణుకుగానే ఉందిలేండి. ఆంధ్రప్రదేశ్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రతిదీ రాజకీయంతోనే ముడిపడిపోతూ ఉంది. పూర్తిగా జనాలను ఇంతకు ముందు వరకు మనకు రాజకీయం ఎన్నికల వరకే, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ప్రజల ప్రయోజనం కోసం ఉండాలి అని చెప్పి మాటలు వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏకంగా కనుక పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ పార్టీ వాళ్ళను పాములుగా చూడండి, ఈ పార్టీ వాళ్ళకి ఏమీ చేయకండి, వాళ్ళకి ఏమైనా చేస్తే పాలు పోసి పామును పెంచినట్టు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల మధ్య ద్వేషాన్ని నింపి, ప్రజల మధ్య విద్వేషాన్ని నింపి ఏ సమాజాన్ని అయినా బాగుపరుద్దాం అనుకుంటే అలా నమ్మే వాళ్ళంత మూర్ఖులు మరొకరు ఖచ్చితంగా ఉండరు. అలా జనాల మధ్య విద్వేషాన్ని నింపే వాళ్ళు బాగుపడతారు, కానీ జనం ఎప్పటికీ బాగుపడరు. ఇదైతే ఫ్యాక్ట్.